ఫోటో అంటే ఫోటో దింపు. అట్లా వేయంగానే లేచి ఏడుస్తుంది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ పుష్పమహి. మీకు ఇంతకు ముందుగా నేను చూపించాను కదా, ఇంకా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం లగ్గం జరిగిందని చెప్పేసి, దాని నెక్స్ట్ రోజు ఇంకా అదే విధంగా ఎల్లమ్మ లగ్గం జరిగింది. ఇంకా మార్నింగ్ ఇవ్వగానే మేమైతే చూస్తున్నాము, ఇంకా పిల్లలు అయితే పడుకునే ఉన్నారు. ఇంతవరకే మేము లేసే వరకు ఇక్కడైతే ఎల్లమ్మ దగ్గర అయితే డెకరేషన్ కూడా చేసేసారు. ఇంకా ఇక్కడ మండపం దగ్గర అయితే అమ్మవారికి ఇంకా అంతా డెకరేషన్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ పందిరు కూడా వేశారు. ఇంకా లగ్గం అయితే ఇక్కడ పందిర్లో జరుగుతుందని చెప్పేసి మొత్తానికి అయితే వాళ్ళు ప్రిపేర్ అయితే చేసేసారు. ఇంకా అందరు ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇక్కడ మండపానికి ఇంకా అక్క బావ అందరు వచ్చేసిన తర్వాత ఇక్కడైతే ఇంకా ఉంటాడు కదా, అందరికి ఇట్లా కంకణాలు కడుతూ ఉన్నారు. ఒకసారి వినండి ఎలా ఉందో అక్కడ సైడ్. చూసారు కదా, అదే విధంగా ఇంకా కట్నం పెడతారు అంటారు కదా, అది కూడా మామూలుగా పెళ్లిళ్ళ జరుగుతూ ఉంటాయి కదా. ఇంకా అదే విధంగా చాలా మంది తెలిసే ఉంటుంది, ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఒకసారి వినండి అది కూడా. ఇంకా ఇక్కడ
కట్నం కట్నం పెడుతుంటే అదే విధంగా ఇక్కడ మా చిట్టలైతే చూడండి ఎంత క్యూట్ గా ముద్దుగా ఎంత నమస్కారం చేసుకుంటూ ఉంది. మమ్మీ జాజపు మొక్కు మమ్మీ అని చెప్పేసి ఫ్రెష్ అప్ కాగానే తనకి చెప్తూ ఉన్నాం కదా. ఇక తనైతే మొక్కుతూ ఉంది. నాకైతే చాలా క్యూట్ గా అనిపించింది. కొంచెం తనకైతే ఆ టైంలో హెల్త్ బాగాలేదు. ఇంకా అది కూడా నేను పెడతాను ఏమైందని కూడా. అదే విధంగా ఇక్కడ మొత్తానికైతే ఇంకా అక్కడ కట్నం పెడుతుంటే ఇక్కడైతే ఇంకొక అన్న అయితే మొత్తం ఇక్కడ అమ్మవారి దగ్గర డెకరేషన్ అదే విధంగా ఇంకా బోనాలు రెడీ అయితే చేస్తూ ఉన్నాయి. ఇంకా కొంతమంది అయితే ఇక్కడ ఇల్లమ్మ తల్లిని డెకరేషన్ అయితే చేస్తూ ఉన్నారు. అది ఎందుకో కూడా చెప్తాను. అదే విధంగా మొత్తంగా ఫైనల్ అక్కడ మిగతా అన్నీ జరుగుతుంటే ఇంకా చుట్టాలు అందరూ వచ్చేసారు. ఇంకా చుట్టాలంటే నేను ఇంకా అత్తమ్మ వాళ్ళందరూ ఇంకా పెద్దమ్మ వాళ్ళందరూ వచ్చేసారు కదా. ఇక్కడైతే వాళ్ళైతే రెడీ చేస్తున్నారు. ఇంకా చూస్తున్న వాళ్ళు మామూలుగా కొంతమంది అయితే వచ్చేస్తూ ఉన్నారు. తర్వాత మొత్తానికి ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. ఇంకెందుకంటే ఇంట్లోనే ఇంకా ఏ విధంగా అమ్మవారిని డెకరేషన్ చేసుకున్న తర్వాత ఇంట్లో ఇక్కడ చూడండి నేను చూపిస్తాను. ఇంట్లోనే ఇలా ఎల్లమ్మ తల్లిని అదే విధంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని మల్లన్న స్వామిని ఇంట్లోనే ఇలా అక్క బావ వాళ్ళు అయితే ఇలా పెట్టేసుకున్నారు. ఇంకా దీపం అయితే నిత్యం రోజు చేస్తూనే ఉంటారు. ఇంకొకరు తప్పించలేదు. డైలీ రోజు పెడుతూనే ఉంటారు దీపం అయితే. అదే విధంగా మొత్తానికి అయితే ఇక్కడ ఎల్లమ్మ అమ్మవారి అయితే పటం అయితే కంప్లీట్ చేసేసారు. ఇంకా పటం కూడా కంప్లీట్ అయిపోయినాక అక్కడ వాయిస్ అనేది ఎలా ఉందో మీకైతే ఒకసారి వినిపిస్తాను. వినేసి అక్కడ మిగతా వాటిని కంప్లీట్ అవుతుంటే ఇక్కడ అక్క బావాలకైతే బట్టలు పెట్టాల్సిన వాళ్ళందరూ కూడా బట్టలు పెడుతూ ఉన్నారు. ఇంకా వాటిని కూడా నేను చూస్తూ ఉన్నాను. ఇంకా అటు ఇటు కవర్ చేస్తూ ఉన్నాను. అక్కడ ఇక్కడ అంతా కవర్ చేసుకుంటూ వీడియో అయితే తీస్తున్నాను. ఇక్కడ ఒక ఆంటీ అయితే వీడియో తీస్తుంటే నా సైడ్ తీస్తున్నాను. ఇక్కడ ఒక జస్ట్ ఫన్నీగా అంటే వీడియోగ్రాఫర్ ఉన్నాక కూడా తన ఆదికే చూస్తూ వీడియో నేను తీస్తున్నాను కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంది. ఇంకా వీడియోగ్రాఫర్ ని పక్కన పెట్టేసి అందుకని చెప్పి వీడియోగ్రాఫర్ ఒక మాట ఈ వీడియో అక్కడే కదమ్మా ఇక్కడ చూడు అని చెప్తుందో జస్ట్ ఫన్. నాకైతే మస్తు జోక్ అనిపించింది అదైతే. అదే విధంగా ఇక్కడ మొత్తం ఫైనల్ గా అయితే ఇంకా బట్టలన్నీ పెట్టేసిన తర్వాత అక్క వాళ్ళు కూడా ఇంకా మార్చేసుకొని వచ్చేసిన తర్వాత కూడా అక్కడ చూడండి ఎలా ఉందో అక్కడ. చూసారు కదా ఒక్కొక్కరు బియ్యం పోస్తూ ఉన్నారు. ఇంకా అమ్మ నాన్న వాళ్ళు కూడా బియ్యం పోసిన తర్వాత ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు నా అక్క బావాలకైతే ఇంకా బియ్యం పోస్తూ ఉన్నారు. బియ్యం పోసిన తర్వాత ఇంకేం చేశారు కూడా ఒకసారి చూపిస్తాను. చూసేసండి కొద్దిగా వాయిస్ కొద్దిగా వీడియోగ్రాఫర్ అయితే వీడియోస్ కొన్ని ఇంకా ఫొటోస్ కూడా తీసేసినంత ఇక్కడ వచ్చిన తర్వాత అమ్మవారి దగ్గర కొద్దిగా ఇంకా పూజ కొంచెం కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఇంకేం చేశారో కూడా చూసేసేయండి చూపిస్తాను.
చూసారు కదా, అందరికి అమ్మవార్లు వచ్చారు. ఇంకా అమ్మవార్లు వచ్చినాక వాళ్ళు శ్రీరామ్ నింతులు అంటారు కదా, ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇక్కడైతే ఇంకా మళ్ళీ ఏమంటే అమ్మవారి లగ్గం జరిగింది కదా, ఇక్కడ పంది దగ్గర వచ్చి అందరు కలిసి ఇలా ఒక రౌండ్స్ అన్ని వేస్తూ ఉన్నారు. ఒకసారి వినేసేయండి అక్కడ సౌండ్ ఎలా ఉందో, అదే విధంగా ఏ విధంగా మాట్లాడుకుంటున్నారో అదే విధంగా ఇంకొకటి అక్కడైతే వ్యూ ఎలా ఉందో చూసేస్తాం. అందరు రౌండ్స్ వేసినట్టే అమ్మవారి లగ్గం జరుగుతుందని చెప్పాను కదా, ఇంక ఇక్కడే స్టార్ట్ చేశారు. ఇంకా అందరు అయితే కూర్చొని లగ్గం కూడా స్టార్ట్ చేశారు. ఒకసారి చూసేసారు. దేవతలకు పాలించే కామధేనుగా ఉపన్నంలో మనకి పడ్డారు. ఎల్లమ్మ తల్లికి చెవలకు వ్యాధులు లెక్కలేమని చెప్పి అందరూ సపోర్ట్ కొట్టుంది. పార్వతి మహాత్ముడు హనుమాన్ ఓకే చూస్తున్నాను కదా, అమ్మవారు అయితే లగ్గం అయితే స్టార్ట్ అయింది. బట్ నేనైతే మరీ దగ్గరగా లేను కాబట్టి, కొంచెం దూరం ఉన్నాను పాపాన్ని పెట్టుకుని కాబట్టి నేను అంతగా అమ్మవారిది మరీ దగ్గరగా ఉన్న విగ్రహాలతో ఏ విధంగా జరుగుతుందని చూపించలేకపోతున్నాను. బట్ ఓకే, నేను ఇక్కడ నేను కూర్చున్న ప్లేస్ నుంచి కనిపిస్తుంది కాబట్టి కొద్దిగా మీకోసమని కవర్ చేస్తూ వీడియో అయితే మొత్తం తీసాను. ఇంకా కొద్దిగా నేను జూమ్ చేసుకుంటా వీడియో తీసాను, అది కూడా చూసేసేయండి. ఒకసారి అక్కడ ఎలా ఉందో వినేసాను. అయితే కంప్లీట్ అయిపోతుందని చెప్పేసి నేను కొద్దిగా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే ఫుల్ ఏ విధంగా జరిగింది కూడా వీడియో పెడదాం అనుకుంటున్నాం. బట్ చాలా మంది అసలు చూడడం లేదు కాబట్టి చాలా లాంగ్ అవుతుందని చెప్పేసి నేనైతే షార్ట్ కట్ చేసి కొంచెంగా వీడియో అనేది పెట్టేస్తున్నాను. మొత్తం చూసేసండి. ఇంకా అదే విధంగా లగ్గం ఏ విధంగా జరిగిందో కూడా కొద్దిగా చిన్నగా పెట్టేశాను కాబట్టి ఏమనుకోకండి. అదే విధంగా అమ్మవారి ఆశలు మీ అందరికి ఉండాలని కోరుకుంటున్నాను. చూడండి.
చూస్తున్నారు కదా, మా చిట్టాలు కూడా ఎంత క్యూట్ గా క్లాప్స్ కొడుతూ ఉంది. అందరు కొడుతున్నా అని చెప్పేసి తను కూడా అసలు తను చెప్పనే లేదు, తనంతకి తానే కొడుతూ ఉంది చూస్తూ. మీకు చూపిద్దామని చెప్పేసి అమ్మవారికి ఇక్కడ నేనైతే జూమ్ చేశాను. బట్ ఏ మాత్రం కూడా అమ్మవారు అయితే కనిపించట్లేదు, కొంచెం కొంచెంగా కనిపిస్తూ ఉందని చెప్పేసి లైట్ గా మీకోసం ఇంకా మరొకసారి జూమ్ చేసి తీసాను. బట్ అప్పుడంటే శ్రీ లక్ష్మీనరసింహ స్వామి లగ్గం నా ఎదురుగానే ఉంది కాబట్టి నాకైతే కనిపించినప్పుడు పందిరేసి తీసారు కాబట్టి చాలా మంది వచ్చేసారు కాబట్టి అంత వీలు కాలేదు చూపించడానికి. బట్ ఓకే, మీరు అన్ని చూసేసేయండి ఏ విధంగా ఉందో, నార్మల్ గా అయితే చూసేసేయండి. ఇంకా ఫైనల్ ఘట్టానికి అయితే వచ్చేసాము. ఇంకా అమ్మవారికి అయితే ఇంకా తాళి కట్టే సమయం వచ్చేసింది కాబట్టి ఇంకా అది కూడా చూసేసాను. నాకైతే చాలా సూపర్ గా అనిపించింది. ఫస్ట్ టైం చూసాను, మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో కామెంట్ చేయండి. మీరు ఎప్పుడన్నా ఇంతకు ముందుకు కళ్యాణం ఏ విధంగా చూసారా లేదన్నా కదా అమ్మవారి కళ్యాణం ఈ విధంగా జరిగింది. అదే విధంగా మీరు ఇంతకు ముందుకు ఎప్పుడైనా ఎక్కడైనా చూస్తుంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే ఇప్పుడే ఫస్ట్ టైం చూసేసాను. అదే విధంగా మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ వీడియో మాత్రం ఫుల్ గా చూడడం మాత్రం అస్సలు మిస్ కాకుండా ఎండ్ వరకు చూసేసేయండి. ఈ విధంగా జరిపించిన అక్క బావలందరూ కూడా మంచిగా ఉండాలని, ఆ దేవుని ఆశీస్సులు ఎప్పుడు వాళ్ళకి ఉండాలని కోరుకుంటున్నాను. అదే విధంగా వాళ్ళు అయితే లక్ష్మీ నరసింహస్వామిది, అదే విధంగా ఎల్లమ్మది లగ్గం కూడా చేశారు, హోమం కూడా చేశారు కదా. అవన్నీ నేను కొన్ని వీడియోస్ పెట్టాను, ఆ చూడని వాళ్ళు తప్పకుండా చూడండి. వాళ్ళ ఆశీస్సులు ఎప్పటికీ అమ్మవారి పైన ఉండాలని కోరుకుంటున్నాను. అమ్మవారు వాళ్ళని ఎప్పుడు చల్లగా చూడాలనుకుంటున్నాను. ఇంకా అమ్మవారి కళ్యాణం అయిపోయిన తర్వాత ఇంకా అమ్మవారికి బియ్యాలు పోసే వాళ్ళు కూడా అందరూ పోసారు. ఇంకా అందరూ అక్కడైతే బియ్యాలు పోసేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ ఇక్కడ అమ్మవారు నేను ఇంతకు ముందు నాకు చూపించాను కదా, అమ్మవారి పటం వేసారని చెప్పేసి అందరూ ఇంకా అక్కడ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ సైడ్ మళ్ళీ అందరు వచ్చి రౌండ్స్ అందరు వేస్తున్నారు. ఒకసారి చూసి బండారు పవిత్రమైంది. ఆ తల్లి మీద బండారు వేసి నొష్ట ధరించుకోవాలి, కడుపు రుద్దుకోవాలి.
బండాలతోనే బాధలేని దూరం అయితే కావున అందరూ కూడా అమ్మవారికి దండం పెట్టుకొని ఫస్ట్ ఇంటి వాళ్ళు వేసినాక అందరూ కూడా జగన్ లేదు అదే వరకం దారా చూసారు కదా, ఇంకా అమ్మవారి కళ్యాణం అంతా అయిపోయినాక గట్ట మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత ఇక్కడైతే అక్క బావ అయితే ఇంకా బోనాలు కూడా ఎత్తారు. ఇంకా బోనాలు ఎత్తిన తర్వాత ఏ విధంగా ఉంది అదే విధంగా ఇక్కడ ఏం చేశారు అన్నది కూడా చూపిస్తాను, చూసేసాను. అదే విధంగా ఇంకా అక్కడ బయట అయితే ఈ విధంగా బోనాలు తీసినాక లోపలికి వచ్చి కూడా ఇంకా అమ్మవారి పటం ముందు అయితే ఈ విధంగా మళ్ళీ తిరుగుతూ అమ్మవారి దగ్గర అదే విధంగా అమ్మవారు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇలా ఇంకా సిగం నింటారు అంటారు కదా, ఆ విధంగా అందరు చేస్తూ ఉన్నారు. అదంతా అయిపోయిన తర్వాత ఇంకొక మంటలు వేషాలు వేసుకొని ఆడతారు అంటారు కదా ఎల్లమ్మకి. అదే విధంగా ఇంకా ఇక్కడైతే వేషం వేసుకొని కూడా ఒక అతను చూస్తూ ఉన్నాడు. ఇంకా అమ్మవారిది ఏ విధంగా ఉందనేది కూడా చెప్తూ ఉన్నాడు ఒక అతను. ఇంకా అది కూడా వినేసేయండి, అది కూడా పెడుతూ ఉన్నాను. ఫైనల్ గా మీరైతే మొత్తం నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అదే విధంగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అమ్మవారికి అయితే యాటని పోస్తారని చెప్పారు కదా, అది తెలంగాణలో మామూలుగా అందరికి తెలిసిన విషయమే. ఇంతకుముందుకే చెప్పాను కదా వేషం వేసుకొని ఇలా అమ్మవారి లాగా ఇట్లా చెప్తున్నాను చెప్పేసి మీకు మళ్ళీ ఒకసారి చూపిద్దామని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, మీకు అర్థం కాదని చెప్పేసి. ఇక్కడైతే ఇంకా మామూలుగా వేషం వేసేసుకొని ఇక్కడైతే ఉన్నాడు, చూసేసేయండి ఎలా ఉన్నాడు. ముందుకు జాబోలకు తిరగవద్దు తిరగలేదు కట్టవద్దు వస్తారనేమాట. మరి బట్టో బాగా ఉండేది అమ్మవారు
ఇక్కడ మొత్తం వేసి అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడైతే అక్క బావలకైతే ఆశీర్వాదం ఇస్తూ ఉన్నారు. జబర్దస్త్ లో ఉండే వాళ్ళు కూడా ఇద్దరు ముగ్గురు వచ్చేసారు. అది కూడా నేను ఎవరని కూడా చెప్తాను. ఇంకా ఫైనల్ గా అయితే ఈ విధంగా అక్క బావల్ని ఆశీర్వదించిన తర్వాత మొత్తం ఏ విధంగా అయితే పూర్తి కంప్లీట్ అయిపోయింది. మీకు వీడియో మొత్తం ఎలా అనిపించిందో అనేది కామెంట్. ఉప్పల్ బాలు ఇంకొక అతని పేరైతే నాకు అంత గుర్తుగా లేదు. ఇంకా అది కూడా నేను చెప్తాను. అదే విధంగా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూసేసేయండి. ఇంకా మొత్తం అయితే ఫైనల్ గా ఆశీర్వదించి ఇంకా నాకు బియ్యాలు పోస్తుడు ఇంకా వెళ్ళలే, వెళ్తాం ఒక అర్ధ గంట అయినాక వెళ్తాం, తినేసి వెళ్తాం. ఇంకా ఫోన్ చేస్తాలే వెళ్ళము గట. ఫైనల్ గా వీడియో అయితే అయిపోవడానికి వచ్చింది. నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫుల్ వీడియో చూసినందుకు.